నల్లబడిపోతూ ఉన్నదండి. యోబు గురించి మనం కొన్నిసార్లు కొన్ని చదివేసి వదిలేస్తూ ఉంటాం. లోతుగా చదివి చాలా భయంకరముగా యోబుని కీడు, అంటే యోబు మీద కీడు అలాగున సాతానుగా వచ్చి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేస్తూ ఉంటాడు. ఆయన చర్మం అంతా నల్లబడిపోయింది. ఎందుకని అంటే ఉడికిపోవుచున్నది కాక వలన, అనగా ఎండ తీవ్రతకు తట్టుకోలేని స్థితిలో ఆ చర్మము ఉడికిపోవచ్చున్నది. అంత కఠినమైన ఎండలో ఉంటూ ఉన్నాడు. ఆయనకి ఆశ్రయము ఒక్కడే ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. అటువైపే చూస్తున్నాడు, అటువైపే ఉంటున్నాడు. కానీ ఆయన చర్మము ఎలాగున మారిపోయినదంటే నల్లబడి ఉడికిపోవచ్చు. కాక మీద ఆ ఎముకలన్నీ కూడా కాగిపోవచ్చున్నవి. హల్లెలూయా. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మాంసం కూర వండేటప్పుడు ముక్క ఉడుకుతూ ఉంటే వాసన వస్తూ ఉంటుంది కదా. ఆయన చర్మము కూడా అలాగునే, చర్మము ఉడుకుతుంటే ఆ వాసనకే, ఆ యొక్క మంటకే ఆయన భరించలేని స్థితిలో ఉన్నాడు. మనం వండుకునేది ఎందుకని అంటే తినడానికి, కానీ ఆయన అనుభవిస్తుంది ఎందుకని అంటే దేవుని కొరకు నీతిని నిలబెట్టడానికి, మన అందరికీ కూడా గొప్ప సాక్ష్యగా నిలబడడానికి దేవుడు ఆ రోజున యోబును అలా చేసి ఉన్నాడండి. హల్లెలూయా. ఇలాంటి గొప్ప సాక్ష్యములు అనేకము ఉండగా దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే ఆ ఎముకలు కూడా కాగిపోచున్నవి. ఎలాగునంటే మనం వేడి నీళ్ళలో బోన్స్ కానీ ఇవన్నీ సూప్ చేసుకునేటప్పుడు ఎలా అయితే కాల్చుకుంటామో అలాగున కాగిపోతూ ఉన్నవండి. మీకు అర్థం అవ్వాలని అలాగ చెప్తూ ఉన్నాను. అలాగున కాలిపోతూ ఉన్న ఆ శ్రమ అనుభవిస్తున్నా, ఆ కష్టం అనుభవిస్తున్నా కూడా ఎంత మాత్రము కుంగలేదు ఆయన, ఎంత మాత్రము వేదన పడలా, ఎంత మాత్రము భయపడటలా. ఎందుకని అంటే నన్ను పుట్టించినది తల్లి గర్భములో రూపింపక మునుపు నన్ను పుట్టించడానికి ఆయన ఆజ్ఞ చేత తల్లి గర్భములోనికి నేను వచ్చానని యోబు దేవుడి ఎదుట సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు. కష్టమైన, నష్టమైన, భారమైన, శ్రమైన, ఇరుకైన, ఆఖరికి దేవుడు ఆయనను కొన్ని ముక్కలుగా నరికేసి పక్కన పడేసిన దేవుడే నరికాడు కదా అని చెప్పేసి ఆనందించేవాడిగా యోబు ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చిన్న శ్రమకే ఏం చేస్తామంటే అల్లాడిపోతాం. అలాగే చిన్న విషయాలకే, చిన్న వాటికే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఓర్చుకోలేని స్థితిలో ఉంటాము. ఒకసారి వాక్యమును పట్టుకుని, దేవుణ్ణి పట్టుకుని మనము నడిచిన బిడ్డలుగా ఉన్నామంటే